హాయ్ వెల్కమ్ టు టీసాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, రీజనింగ్లో ఇప్పుడు వరకు ఏ విధంగా ప్రాబ్లం చేసాం, దానికి ఏ విధంగా సొల్యూషన్ చేయాలి అనేది రిమైనింగ్ సెక్షన్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆల్ పీస్ ఆర్ క్యూస్, నో క్యూస్ ఆర్ ఆర్, సమ్ ఆర్స్ ఆర్ ఎస్. ఇది సిలాయిజం టాపిక్ నుంచి అడగడం జరిగింది. ఓకే, ఈ సిలాయిజంలో ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వెన్ డయాగ్రామ్ గీయాలి. ఆ వెన్ డయాగ్రామ్ తర్వాత కన్క్లూజన్ ఏవేవి రైటు ఏవేవి రాంగో మనం డిసైడ్ చేయాలి. ఓకే, సిలాయిజం ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా చేసే కాన్సెప్ట్ మాత్రం సేమ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్. ఓకే, ఆల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఓకే, ఆల్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ సర్కిల్ ఉంటుంది. ఆల్ డయాగ్రామ్ మొత్తం అంతా ఇన్నర్ సర్కిలే ఉంటుంది. సమ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్సెక్షన్ డయాగ్రామ్, సమ్ డయాగ్రామ్ ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ రావాలి. నెక్స్ట్ అదేవిధంగా నో డయాగ్రామ్ అన్నప్పుడు ఇండివిజువల్ సర్కిల్ రావాలి, వాటి మధ్య ఖచ్చితంగా నో అనే రిలేషనే ఉండాలి. ఇవి మన సిలాయిజంలో ఉన్న 3 వర్డ్స్, ఆల్, సమ్, నో. ఈ 3 పదాల గురించి డయాగ్రామ్ తెలిసినా కూడా స్టేట్మెంట్ ద్వారా కన్క్లూజన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏం చేయాలంటే డయాగ్రామ్ గీయాలి. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ ఇచ్చాడంటే వాడు ఆల్ పీస్ ఆర్ క్యూ, ఆల్ పీస్ ఆర్ క్యూ అన్నాడు. కాబట్టి ఆల్ పీస్ ఆర్ క్యూ అంటే ఆల్ డయాగ్రామ్ ఎలా ఉండాలంటే ఇన్నర్ సర్కిల్ ఉండాలి, అంటే ఒకదాని లోపొకటి ఉండాలి. ఓకే, ఇన్నర్ సర్కిల్స్. నెక్స్ట్ లోపల ఎవరు ఉండాలి? లోపల ఎవరు ఉండాలి అంటే ఈ ఆల్ పక్కన ఎవరైతే ఉంటారో, ఈ ఆల్ పక్కన ఎవరైతే ఉంటాడో వాడు లోపల ఉండాలి. పి అనేవాడు లోపల ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ వాడు ఎవరున్నాడు? క్యూ అనేవాడు ఎక్కడున్నాడంటే రిమైనింగ్ క్యూ అనేవాడు బయట ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ నో అన్నప్పుడు ఇండివిజువల్ సర్కిల్ ఉండాలి, అంటే వాటి మీద సంబంధం నో అనే సంబంధం కూడా ఉండాలి. కాబట్టి నో క్యూ ఈజ్ ఆర్ అన్నాడు వాడు. క్యూకి ఆర్కి నో రిలేషన్ ఉండాలి, అంటే క్యూకి ఆర్కి ఏ రిలేషన్ ఉండాలి అంటే నో రిలేషన్ ఉండాలి. ఓకే, జాగ్రత్త. ఈ నో అనేవాడు ఎవరితో నో రిలేషన్ పెట్టుకోండి, ఆర్ అనేవాడు నో అని ఎవరితో రిలేషన్ పెట్టుకుంటే క్యూ మొత్తానితో పెట్టుకున్నాడు. క్యూ మొత్తం అంటే ఎవరు కూడా వస్తారంటే ఇక్కడ పి కూడా గొడవ జరిగినట్టే. ఓకే, ఆర్ అనేవాడు మొత్తం ఎవరితో నో రిలేషన్ పెట్టుకున్నంటే క్యూ మొత్తానితో నో రిలేషన్ పెట్టుకున్నాడు. క్యూ మొత్తానితో అన్నప్పుడు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవుతారంటే పి కూడా ఇన్వాల్వ్ అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు వాడు. ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఓకే, థర్డ్ స్టేట్మెంట్ సమ్ ఆర్ ఈజ్ ఎస్, ఆర్లో కొంత భాగం ఎవరున్నాడంట? ఎస్ ఉన్నాడంట. ఓకే, ఆర్లో కొంత భాగం ఎవరున్నాడు? ఎస్. ఇది వాడి స్టేట్మెంట్ తగ్గట్టుగా మన స్టేట్మెంట్ డయాగ్రామ్స్. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చూడాలి. నో అంటున్నాం, ఎవరికి నో రిలేషన్? పికి ఆర్కి. నో పి ఈజ్ ఆర్, పి అనేవాడు ఆర్తో నో రిలేషన్ ఉందంట. ఓకే, చూద్దాం. డయాగ్రామ్ ప్రకారం పికి ఆర్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్ అనేవాడు ఎవరితో నో రిలేషన్ పెట్టుకున్నాడు? క్యూతో. క్యూ మొత్తానితో నో రిలేషన్ పెట్టుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా పీతో కూడా నో రిలేషన్ ఉన్నట్టే. కాబట్టి పీకి ఆర్కి మధ్య సంబంధం ఏమంటే నో రిలేషన్. నో అనేది వాడు ఇచ్చాడు కాబట్టి నో ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సమ్ ఎస్ ఆర్ నాట్ క్యూ అంటే ఎస్లో ఉన్న కొంత భాగం క్యూ కాదంట. ఎస్లో కొంత భాగం ఎవరున్నాడు? ఈ ఆర్ అనేవాడు. ఈ ఆర్ అనేవాడు ఏం కాదు, క్యూ అనేవాడు కాదుగా. ఈ క్యూ అనేవాడు ఎవరితో గొడవ పెట్టుకున్నాడు? ఆర్తో నో రిలేషన్ ఉంది. ఈ ఆర్ అనేవాడు ఎవరితో సమ్ రిలేషన్ ఉంది అంటే ఈ ఆర్ అనేవాడు ఎస్తో సమ్ రిలేషన్ పెట్టుకున్నాడు. అంటే ఎస్లో కొంత భాగం ఎవరున్నాడు అంటే ఆర్ ఉన్నాడు. ఆ ఆర్ అనేవాడు ఎవరితో గొడవ పెట్టుకున్నాడు? ఎవరితో నో రిలేషన్ అంటే క్యూతో నో రిలేషన్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సమ్ నాట్ అన్నప్పుడు సమ్ ఎస్లో కొంత భాగం ఎవరు? ఎస్లో కొంత భాగం ఆర్. ఓకే, ఇప్పుడు ఆర్ పెట్టి చదవాలి. ఆర్ ఈజ్ నాట్ క్యూ, ఆర్కి క్యూకి నో రిలేషన్ ఉందిగా, కాబట్టి ఇది కూడా రైటే అవుతుంది. దేర్ఫోర్ 2 కన్క్లూజన్ రైట్ అయినాయి కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓపెన్ డైస్ ఈజ్ కరెక్ట్ అంటే ఇక్కడ డైస్ టాపిక్ మీద ప్రాబ్లం అడిగాడు వాడు. ఓకే, డైస్ టాపిక్ మీద ప్రాబ్లం చేయాలంటే డైస్ కాన్సెప్ట్ అంతా ఒకటి కాన్సెప్ట్, ఓవరాల్గా అది ఆపోజిట్ నంబర్ని కనుక్కోవడం. ఓకే, ఆపోజిట్ నంబర్. ఓకే, ఆపోజిట్ నంబర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6, 2, 4 ఒక డైస్లో ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా 1, 2, 3 రెండో డైస్లో ఇచ్చాడు. 5, 3, 6 మూడో డైస్లో ఇచ్చాడు. మన ఇష్టం, ఈ ఫస్ట్ 2 డైస్ అయినా ఉపయోగించవచ్చు, లేదా 2, 3 అయినా ఉపయోగించవచ్చు, లేదా 1, 3 అయినా ఉపయోగించవచ్చు. ఈ డైస్ అన్ని ఉపయోగించి మనం కనుక్కోవాల్సిన పని ఏమంటే ఓవరాల్గా ఆపోజిట్ నెంబర్ కనుక్కోవాలి. ఏ నెంబర్కి ఏం ఆపోజిట్ వస్తుంది, ఆ ఆపోజిట్ ఉపయోగించి ఓపెన్ డైస్లో ఏది కరెక్టో మనం చెప్పగలగాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 డైస్ ఉపయోగిస్తున్నా, ఫస్ట్ అండ్ సెకండ్ డైస్. ఓకే, ఈ 2 డైస్లో కామన్ నెంబర్ ఏముందంటే 2 అనేది ఒక కామన్ నెంబర్ ఉంది. 2 అనేది ఒక కామన్ నెంబర్. ఓకే, 2 తర్వాత క్లాక్ వైజ్ రొటేషన్ తిప్పుకుంటూ పోతే కామన్ నెంబర్ నుంచి క్లాక్ వైజ్ అంటే 2 తర్వాత ఏముందంటే 6 ఉంది, 6 తర్వాత 4 ఉంది. ఓకే, 2, 6, 4. ఇప్పుడు కామన్ నెంబర్ ఏదైతుందో అదే కామన్ నెంబర్ కింద రాయాలి. 2 కింద 2నే రాయండి. ఓకే, నెక్స్ట్ డైస్ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ పోతే 1 తర్వాత 3 అంటే ఇప్పుడు మన మీనింగ్ ఏమంటే 4 ఆపోజిట్ 3, 6 ఆపోజిట్ 1. ఇప్పుడు ఇక్కడ ఒక నంబర్ మిస్ అయింది. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. ఏ నంబర్ లేదంటే 5 లేదు. కాబట్టి ఇక్కడ 2 ఆపోజిట్ ఏది అంటే 5. కాబట్టి 2 యొక్క ఆపోజిట్ 5, 6 యొక్క ఆపోజిట్ 1, 4 యొక్క ఆపోజిట్ 3. కాబట్టి ఆపోజిట్ నెంబర్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇదే ఆపోజిట్ నెంబర్ని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఓపెన్ డైస్లో కూడా అవే ఆపోజిట్ వచ్చే విధంగా ఉండాలి. అలా ఏదైతే వస్తుందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ 1, 3 ఆపోజిట్ అవుతుంటే కాదు, 1, 6 ఆపోజిట్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో. ఎందుకంటే ఇలా ఓపెన్ డైస్ ఆల్టర్నేటివ్ చెప్పాలి అంటే ఎక్స్ట్రా పార్ట్ అనేవి ఆపోజిట్ అవుతాయి. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ అనేవి ఆపోజిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నంబర్స్ అనేవి ఏమవుతాయంటే ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. ఈ ఓపెన్ డైస్లో 2, 4 ఆపోజిట్ అంట. ఎక్స్ట్రా పార్ట్ ఇదేగా 2, 4. కానీ మన ప్రకారం 2కి 4కి ఆపోజిట్ వచ్చిందా? రాలేదు. 4, 3 ఆపోజిట్, 2, 5 ఆపోజిట్ అవ్వాలి అంటే ఇక్కడ ఆపోజిట్ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకే, 3, 4 ఆపోజిట్. ఓకే, 3, 4 ఆపోజిట్ సరిపోయింది. ఇక్కడ ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. 1కి ఆల్టర్నేటివ్ 5 అంటే 5 యొక్క ఆల్టర్నేటివ్ 1, 6 యొక్క ఆల్టర్నేటివ్ 2. అవి రెండు ఆపోజిట్ అయి ఉండాలి. చూద్దాం. 5 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత? 1. ఓకే, 5, 1 ఆపోజిట్ అయిందా? కాలేదు. 6, 1 ఆపోజిట్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 2, 5 ఆపోజిట్. ఓకే, 2, 5 ఆపోజిట్. ఆల్టర్నేటివ్ 6 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 1, 6 యొక్క ఆల్టర్నేటివ్ 1. ఓకే, 4 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 3, 4 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 3. ఓకే, 2కి 5కి ఆపోజిట్, 6కి 1కి ఆపోజిట్, 4కి 3 ఆపోజిట్. పర్ఫెక్ట్గా ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ క్లోజ్డ్ డైస్లో ఆపోజిట్ సరిపోయింది. ఈ ఓపెన్ డైస్లో కూడా ఆపోజిట్ అవే వచ్చాయి. కాబట్టి దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక లాస్ట్ ఆప్షన్ చూద్దాం. 3, 5 ఏమైనా ఆపోజిటా అంటే కాదు. 3, 5 ఆపోజిట్ రాదు. 2, 5 ఆపోజిట్ రావాలి. కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్ రాంగ్ అయిపోయినాయి. కాబట్టి దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ మన గ్రూప్ ఓరియంటేషన్లో మనకి ఈ డైస్ టాపిక్ నుంచి కన్ఫామ్గా ఒక బిట్ పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఓకే, ఇచ్చిన చిత్రంలో ఇచ్చిన డయాగ్రామ్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కావాలంటే కొన్ని బేసిక్ డయాగ్రామ్ ఉంటాయి. ఓకే, స్క్వేర్ కావాలి అంటే ఎప్పుడైనా ఇలాంటి డయాగ్రామ్ ఉండాలి. ఓకే, ఇది ఒక స్క్వేర్. ఈ స్క్వేర్లో ఇలా ఈ విధంగా మిడిల్ సైడ్ నుంచి సైడ్ ఆఫ్ ది మిడిల్ నుంచి డయాగ్రామ్ గీస్తే ఎన్ని స్క్వేర్స్ వస్తాయంటే 1, 2, 3, 4 ఓవరాల్గా 1 మొత్తం ఎంత అంటే 5 స్క్వేర్స్ వస్తాయి. ఓకే, అలా ఎప్పుడైనా డయాగ్రామ్ వస్తే ఈ విధంగా చేయాలి. ఓకే, ఇంకా ఏమైనా
ఇలా ఈ విధంగా అడిగితే ఇలా ఉన్నప్పుడు ఇక ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 1 2 3 1 2 3 ఇక 3 నెంబర్స్ కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఒక వాల్యూ ఎంత అంటే 9 4 ప్లస్ 1 ఓకే ఇక్కడ ఓవరాల్గా ఎన్ని స్క్వేర్స్ వస్తాయంటే 14 స్క్వేర్స్ అనే 14 చతురస్రాలు ఉంటాయి. కానీ మనం అడిగింది ఒక బేసిక్ డయాగ్రామ్ మాత్రమే ఉంది కాబట్టి ఈ బేసిక్ డయాగ్రామ్లో ఫస్ట్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో మనకు కావాలి. ఓకే ఎన్ని స్క్వేర్స్ అనేది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ డయాగ్రామ్ ఎక్కడుందో రాబట్టుకోవాలి. ఈ బేసిక్ డయాగ్రామ్లో ఫస్ట్ స్క్వేర్స్ కనుక్కుందాం. ఇక 2 ప్రాబ్లమ్స్ అడిగాడు, స్క్వేర్ మీద అడిగాడు అండ్ అదేవిధంగా ట్రయాంగిల్ పైన కూడా అడిగాడు వాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఓకే చూద్దాం. 1 2 3 4 ఓవరాల్గా ఒకటి 5 అంటే మొత్తం 5 స్క్వేర్స్ ప్లస్ ఇంకా ఎక్కడైనా ఉంది అంటే ఇక్కడ స్క్వేర్స్ మాత్రమే అన్నాడంటే లేదు, అన్ని సమచతుర్భుజాలు ఆల్ రాంబస్ ఆర్ ఆల్సో స్క్వేర్ అంటే ప్రతి ఒక్క రాంబస్ డయాగ్రామ్ ఉన్నా కూడా అది స్క్వేర్ కిందకే వర్తించుకోవాలి. అంటే ఒక రాంబస్ డయాగ్రామ్ ఉంది, అది ఎక్కడ ఉందంటే ఇది ఇక్కడ ఒక రాంబస్ ఉంది. ఓకే ఇది కూడా ఒక స్క్వేర్ అవుతుంది, వన్ ఆఫ్ ది స్క్వేర్. అంటే మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 6 స్క్వేర్స్ ఉంటాయి. ఓకే ఎన్ని స్క్వేర్స్ అంటే 6. ఇది ఇక్కడ ఇండివిజువల్గా 1 2 3 4 ఓవరాల్గా ఒకటి 5 ఇక్కడ ఒకటి, మొత్తం ఓవరాల్గా ఎన్ని స్క్వేర్స్ అంటే 6 స్క్వేర్స్. కాబట్టి స్క్వేర్స్ అనేది ఇక్కడ 10 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు, ఇక 11 సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే థర్డ్ ఆప్షన్ అయినా ఉండాలి, లాస్ట్ ఆప్షన్ అయినా ఉండాలి, ఎందుకంటే రెండింటిలో 6 ఉంది కాబట్టి. ఓకే ఇప్పుడు ట్రయాంగిల్స్. ఓకే మన ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి? ఓకే మన ట్రయాంగిల్ రావాలంటే మళ్ళీ బేసిక్ డయాగ్రామ్ అలవర్చుకోవాలి. ఓకే మన బేసిక్ డయాగ్రామ్ ద్వారా ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఓకే మన బేసిక్ డయాగ్రామ్ ఏం రావాలంటే ఎప్పుడైనా ఇలాంటి డయాగ్రామ్ కనబడితే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఒక ఇండివిజువల్గా చూద్దాం. 1 2 ఓవరాల్గా ఒకటి 3 కాబట్టి ఓవరాల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 3 ట్రయాంగిల్. ఈ డయాగ్రామ్లో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక బేసిక్ డయాగ్రామ్ ఏమంటే ఎప్పుడైనా ఇలాంటి డయాగ్రామ్ వచ్చి ఓకే ఇలా ఈ విధంగా వస్తే స్క్వేర్స్ ఏర్పడతాయి తప్ప చతురస్రం ఏర్పడతాయి కానీ త్రిభుజాలు ఏర్పడవు. ఓకే ఇలాంటి డయాగ్రామ్లో ఈ రెండో డయాగ్రామ్లో స్క్వేర్స్ ఏర్పడతాయి తప్ప ట్రయాంగిల్స్ అనేవి ఏర్పడవు. ఓకే ట్రయాంగిల్స్ ఏర్పడాలంటే వీటి కార్నర్స్ వీటి డయాగ్నల్ కావాలి, వీటి కర్ణాలు కావాలి. ఓకే ఇప్పుడు దీనికి ఎన్ని స్క్వేర్స్ వస్తాయంటే ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయంటే ఇది 1 2 3 4 5 6 7 8 అంటే ఇండివిజువల్గా 8 వస్తాయి. ఓకే ఇప్పుడు 2 పీసెస్ కలిపిన ఏమైనా వస్తుందంటే ఇది ఒకటి పీసెస్ 1 2 3 ఓకే 4 మళ్ళీ 4 పీసెస్ వస్తాయి, 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకే ఇప్పుడు 3 పీసెస్ కలిపిన ఇది ఇలా 1 2 3 4 అలా మొత్తం ఎన్ని వచ్చాయంటే 16 వస్తాయి. ఇది ప్రొసీజర్ ప్రకారం చేసే విధానం. ఓకే డయాగ్రామ్ ఇలాంటి డయాగ్రామ్ వచ్చినప్పుడు ఇప్పుడు షార్ట్ కట్లో ఎలా చేయాలి? ఓకే షార్ట్ కట్లో ఎలా చేయాలంటే ఇలాంటి డయాగ్రామ్ వచ్చినప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్లో సింగిల్ పీసెస్ ఎన్ని అయితే ఉంటాయో దానికి డబల్. ఓకే సింగిల్ పీసెస్ ఎన్ని అయితే ఉంటాయో దానికి డబల్. ఎలా అంటే ఓకే ఇది బేసిక్ డయాగ్రామ్. సింగిల్ పీస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 into 2 8కి డబల్ ఎంత అంటే 16. ఇలాంటి డయాగ్రామ్ వచ్చినప్పుడు సింగిల్ పీసెస్కి డబల్ అవుతుంది. ఇలాంటి డయాగ్రామ్ వచ్చినప్పుడు ఇదొక ఇది 1 ఇది 2 ఈ రెండు కలపాలి 1 + 2 3 ఇలా ఈక్వల్ బేసిక్ షార్ట్ కట్ డయాగ్రామ్స్ నేర్చుకుంటున్నాం. ఓకే ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత 6 మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఓకే ట్రయాంగిల్లో మనకు బేసిక్ డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా అంటే మన బేసిక్ డయాగ్రామ్ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఓకే చూద్దాం ఆ బేసిక్ డయాగ్రామ్ ఉపయోగించుకుంటూ షార్ట్ కట్లో ట్రయాంగిల్స్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా కనుక్కోవాలి అనేది మన కీ పాయింట్. ఓకే చూద్దాం ఇక్కడ ఈ డయాగ్రామ్ ఈ ఒక స్క్వేర్ డయాగ్రామ్లో ఓకే ఇది ఒక మిడిల్ ఫేస్ అండ్ కార్నర్ ఫేస్ కూడా ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయంటే
1 2 3 4 5 6 7 8 8 కాబట్టి 8 into 2 వాల్యూ ఎంత 16. అంటే ఇప్పుడు వరకు ఎన్ని ట్రయాంగిల్స్ కనబడ్డాయంటే 16 త్రిభుజాలు కనబడ్డాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఒకటి. ఓకే, ఇది మన డయాగ్రామ్ ఉందిగా, మన బేసిక్ డయాగ్రామ్ ఇది. ఇలాంటి డయాగ్రామ్ ఉందిగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, అట్లా మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. కాబట్టి ఇలాంటిలో ఎన్ని ఏర్పడతాయంటే మొత్తం 3 ఏర్పడతాయి. ఓకే, అలా 3 డయాగ్రామ్స్ 9 వస్తాయి. కాకపోతే అందులో ఆడే 2 కౌంట్ చేసేసాం మనం. ఓకే, ఇండివిజువల్ కౌంట్ చేసుకున్న పోయినా ఆన్సర్ వస్తుంది, చూద్దాం. ఓకే, ఇండివిజువల్ కౌంట్ చేసుకున్న పోవాలి 16 వచ్చేసే మనకి. ఓకే, ఇది ఒకటి 1, ఇది ఆడి కౌంట్ అయిపోయింది. ఓకే, ఇది కౌంట్ చేయకూడదు, ఆడి కౌంటింగ్లో అయిపోయింది అది. ఓకే, ఇది ఒకటి 2. ఓకే, ఓవరాల్గా 3 4. ఓకే, ఇక్కడ వరకు +4, తర్వాత 1 2 3. ఓకే, ఎక్స్ట్రా 3 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అంటే ఓకే ఇంకా ఉన్నాయి. ఓకే, చూద్దాం ఎక్కడ వరకు ఉన్నాయంటే ఇంకా మళ్ళీ. ఓకే, ఈ డయాగ్రామ్ ఓవరాల్ డయాగ్రామ్. ఓకే, ఓవరాల్ డయాగ్రామ్ రావాలి 1 2. ఓకే, ఓవరాల్ ఇది ఒకటి, మొత్తం అగైన్ 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉందంటే ఇది ఒకటి 1 2. ఓకే, ఎక్స్ట్రా 2, మొత్తం 16 + 4 20, 20 + 3 23, 23 + 3 26, 26 + 2 28. అంటే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత అంటే 28. నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత అంటే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 28 వచ్చింది, నంబర్ ఆఫ్ స్క్వేర్స్ వాల్యూ 6 వచ్చింది. దేర్ ఫోర్ ఏ ఆప్షన్ రైట్ అంటే ఇక్కడ మనము థర్డ్ ఆప్షన్ 28,6 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది మిస్సింగ్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ నంబర్ సిరీస్ మీద ప్రాబ్లం అడిగాడు. నంబర్ సిరీస్ వచ్చిన వెంటనే సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉందా, డిక్రీజ్ అవుతూ ఉందా, లేక హెవీగా ఇంక్రీజ్ అవుతూ ఉందా, లేక హెవీగా డిక్రీజ్ అవుతుందా అనేది మనం కనుక్కుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ సిరీస్ ఏమన్నారంటే 748 737 715 682 638. ఓకే, నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఓకే, ఒక్కసారి డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 748లో నుంచి 737 తీసేయాలి. తీసేస్తే డిఫరెన్స్ ఎంత అంటే 11. నెక్స్ట్ అదేవిధంగా 737లో నుంచి 715 తీసేయాలి. 715 తీస్తే డిఫరెన్స్ ఎంత అంటే 22. ఓకే, ఇక్కడ లాజిక్ అయిపోయింది. 11 కాస్త 22 అయింది. 11 మల్టిపుల్స్ కలుపుకుంటూ తీసేసుకుంటూ వెళ్తున్నాడు వాడు. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ 715లో నుంచి 682 రావాలి. అంటే ఇక్కడ దీని నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూ వస్తుందంటే -33. ఓకే, -33. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 682లో నుంచి 638 తీసేయాలి. అప్పుడు తీసేస్తే ఎంత అంటే -44. అంటే 748 నుంచి 11 తీసేస్తే 737. 737 నుంచి 22 తీసేస్తే 715. 715 నుంచి 33 తీస్తే 682. 682 నుంచి 44 తీస్తే 638. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ కావాలి. మన ఆన్సర్ కావాలి అంటే మనం ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? ఓకే, 11 1s are 11, 11 2s are 22, 11 3s are 33, 11 4s are 11 5s are 55. అంటే మన ఆన్సర్ రావాలి అంటే 638లో నుంచి 55 సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, 8లో నుంచి 5 తీసేస్తే 3. ఓకే, ఇక్కడ ఒకర్ల స్థానం వాల్యూ 3 అనే వాల్యూ ఉండాలి. రెండే ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ రాదు, లాస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంటుంది 3 అంటే 13లో 5 పోతే 8. దేర్ ఫోర్ ఆన్సర్ తీసేస్తే 583. ఓకే, 583 ఉండాలి. ఓకే, 583 ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ కోడింగ్ డీకోడింగ్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ కోడింగ్ టాపిక్. ఓకే, ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి కన్ఫామ్గా డ్యామ్స్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ లేదే ఆ క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి కంప్లీట్ చేయడానికి. ఓకే, ఏ విధంగా చేయాలి? ఇక్కడ క్వశ్చన్ కనుక చూస్తే ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్
BOUCLE is coded as AJYSKZ. What is the code for BOUDIN in that code language? అంటే తెలుగులో చెప్పాలంటే ఒక కోడ్ భాషలో, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో BOUCLEని AJYSKZ గా రాస్తే అదే భాషలో BOUDINని ఏ విధంగా రాయొచ్చు అన్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాజిక్ కనుక్కోవాలి మనం. BOUCLE. ఓకే, ఇది వాడిచ్చిన క్వశ్చన్. దాని కింద లాజిక్ ఏమన్నాడంటే AJYSKZ. ఓకే, ఇది ఏ లాజిక్లో ఉందో కనుక్కోవాలి. లాజిక్ కనుక్కోవాలంటే ఫస్ట్ ప్లేసెస్ నంబర్ B యొక్క నంబర్ 2, O యొక్క నంబర్ 15, U యొక్క నంబర్ 21, ఓకే, C యొక్క నంబర్ 3, L యొక్క నంబర్ 12, E యొక్క నంబర్ 5. అంటే వీటి ప్లేసెస్ నంబర్ కూడా మనం ఏ నంబర్ అడిగినా లెటర్ చెప్పాలి, ఏ లెటర్ అడిగినా కూడా నంబర్ చెప్పగలగాలి. అలా ప్లేసెస్ నెంబర్ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత తొందరగా మనకు ఆన్సర్లు వస్తాయి. ఓకే, ఇక్కడ ఏ యొక్క నంబర్ 1. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా జే యొక్క నంబర్ 10, వై యొక్క నంబర్ 25, ఎస్ యొక్క నంబర్ 19, కే యొక్క నంబర్ 11, జెడ్ యొక్క నంబర్ 26. ఓకే, ఇప్పుడు ఏ లెటర్ కింద దాన్నే డీ కోడ్ చూద్దాం. 2 కాస్త 1 అయింది. 2 కాస్త 1 అంటే -1 చేశాడు అనుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా 15 కాస్త 10 అయింది. 15 కాస్త 10 అంటే -5 చేశాడు అనుకుందాం. ఓకే, 21 కాస్త 25 అయింది. అంటే అప్పుడు ఏం చేశాడు వాడు? +4 చేశాడు. అంటే ఏ లాజిక్ రావట్లేదు. అంటే ఏ లెటర్ కింద దాని కిందనే డీ కోడ్ రావట్లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఏమైనా ప్లేస్ చేంజ్ చేశాడేమో చూడాలి. ఓకే, ఏమైనా ప్లేస్ చేంజ్ చేశాడేమో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. బి 2కి దగ్గరగా నంబర్ 2 ఉన్నా కరెక్టే, 28 అన్నా కరెక్టే. ఎందుకంటే 28ని ఎలా రాయొచ్చు మనం? 26 + 2, 26 అంటే జెడ్ +2 వాల్యూ ఎంత? 28. కాబట్టి 28 రాసినా ఒకటే. ఓకే, ఇప్పుడు 28 కాస్త 28 దగ్గరగా ఉన్న నంబర్ ఏది అంటే 26. అంటే 28 కాస్త 26 అయింది. 28 కాస్త 26 అంటే ఏం చేశాడు వాడు? -2 చేశాడు. ఓకే, -2. ఓకే, 15 కాస్త 11 అయింది. 15 కాస్త 11 అంటే తగ్గించాడు. ఎంత? -4. నెక్స్ట్ అదేవిధంగా 21 కాస్త 19 అయింది. 21 కాస్త 19 అంటే మళ్ళీ -2. ఓకే, నెక్స్ట్ 3 ఉన్నా కరెక్టే. ఓకే, దీని 26ని 3 కలిపితే 29 ఉన్నా కరెక్టే. ఓకే, 3 అన్నా కరెక్టే, 29 అన్నా కరెక్టే. ఓకే, 21ని వాడు ఏం చేశాడు? 25 చేశాడు. 29ని 25 చేశాడంటే మళ్ళీ అగైన్ -4. లాజిక్ వచ్చేసింది. ఓకే, ఏం చేస్తున్నాడంటే వాడు -2. ఓకే, -4 అంటే -2 -4 -2 -4. కాకపోతే ఆర్డర్ ప్లేస్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు వాడు. ఓకే, ఆ ప్లేస్ చేంజ్ చేసుకున్న ఆధారం బట్టి ఓకే ఇక్కడ మనం దీని కోడ్ కనుక్కోవాలి. ఏ దానికి కోడ్ అంటే BOU. ఓకే, BOU DIN యొక్క డి కోడ్ కనుక్కోవాలి. ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వెనక నుంచి. వీటికి ఏం చేయాలి? ఫస్ట్ దానికి -2 చేయాలి, తర్వాత -4 చేయాలి, -2 -4 -2 -4 చేయాలి. కాకపోతే వెనక నుంచి రాసుకుంటూ రావాలి. ప్లేసెస్ నంబర్ బి యొక్క నంబర్ 2, ఓకే, ఓ యొక్క నంబర్ 15, యు యొక్క నంబర్ 21, డి యొక్క నంబర్ 4, ఓకే, ఐ యొక్క నంబర్ 9, ఇక్కడ 14. ఓకే, 2 - 2 అంటే 26 అంటే జెడ్ వస్తుంది. అంటే 0 అయిపోతుంది. 0 అన్నా 26 అన్నా కరెక్టే. ఓకే, 15లోంచి 4 తీసేస్తే 11. ఓకే, 11 అంటే కే. అంటే లాస్ట్లో KZ ఉండాలి. ఓకే, KZ ఇది లేదు, ఇది లేదు. ఉంటే ఫస్ట్ ఆప్షన్ అయినా ఉండాలి, లేక థర్డ్ ఆప్షన్ అయినా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 21 నుంచి 2 తీసేస్తే 19 ఈజ్ నథింగ్ బట్ ఎస్. ఓకే, 19 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎస్ అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా
4 minus 4. 4 minus 4 అంటే 0. 0 is nothing but Z. ఓకే 9 minus 2. 9 minus 2 అంటే 7. 7 అంటే G. ఓకే నెక్స్ట్ అదేవిధంగా 14 నుంచి 4 తీసేయాలి. 14 నుంచి 4 తీసేస్తే 10. 10 ఈజ్ నథింగ్ బట్ J. అలా ప్రతి ఒక్క దానికి రివర్స్ ఆర్డర్లో కోడ్ ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే ప్రతి ఒక్క దానికి ఏం చేశాడంటే -2 -4 -2 -4 -2 -4 చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ లాజిక్ ప్రకారం మన ఆన్సర్ వచ్చి GJ ZS KZ GJ ఓకే ZS KZ అనేది రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ అనాలజీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమనంటే నంబర్ అనాలజీ మీద ఇచ్చాడు వాడు. ఈ నంబర్ అనాలజీని ఏ విధంగా చేయాలి? ఓకే 9 కాస్త 56గా మారిపోయింది. 9ని 56 చేయాలి. ఓకే 9ని 56 చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదే లాజిక్తో 5ని ఏం చేయాలి? 12 చేయాలి. ఓకే 5ని 12 చేయాలి. ఇప్పుడు ఇదే లాజిక్ ఉపయోగించి 12ని ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఓకే ఇప్పుడు చూద్దాం. 9 అనే వాల్యూ 56 అంటున్నాడు. ఓకే 9 అనే వాల్యూ 56 అంటున్నాడు కాబట్టి ఈ 9ని ఇంటూ 7 చేస్తే అంటే బై ఛాన్స్ ఆన్సర్ వస్తుందా చూస్తాం. 9 7 63. 63 కాబట్టి -7 అంటే ఏ నంబర్తో మల్టిప్లై చేశాడో అదే నంబర్ తీసేస్తున్నాడు. ఇది రైటా రాంగా డిసైడ్ చేసేది ఇది. ఓకే దీన్ని ఏం చేయాలి? ఇంటూ 7 అంటే ఇది ఇక్కడ ఏం చేస్తే అదే చేయాలి. ఓకే 5 7 35. 35 నుంచి 7 తీసేస్తే 35 నుంచి 7 తీస్తే 28. 12 వచ్చిందా? రాలేదు. అంటే మనం ఈ లాజిక్ ద్వారా ఆన్సర్ రావట్లేదు. ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏం లాజిక్ ద్వారా ఆన్సర్ రాబట్టాడు? ఓకే ఏ లాజిక్ ద్వారా ఆన్సర్ కనుక్కున్నాడంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నంబర్స్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ 9 కాస్త 56 అవ్వాలి. ఈ 9ని -1 ఒకటి -2 ఒకసారి చేస్తే 9 -1 చేస్తే 8. 9 -2 చేస్తే 7. ఓకే 7 8 ఓకే 7 8 వాల్యూ ఎంత అంటే 56. ఓకే 7 8 వాల్యూ ఎంత అంటే 56. నెక్స్ట్ అదే లాజిక్ ప్రకారం 5 కాస్త 12 అవ్వాలి. అదే లాజిక్ ప్రకారం 5 కాస్త 12 అవ్వాలి. ఓకే దీనికి ఏం చేశారు వాడు? సేమ్ పైన ఏం లాజిక్ చేసామో అదే లాజిక్. -1 ఒకటి -2 ఒకటి -1 చేస్తే 4 -2 చేస్తే 3. ఈ రెండు మల్టిప్లై 4 మూల 12. ఓకే ఇదే లాజిక్ ఉపయోగించి మనం 12ని ఆన్సర్ రాబట్టాలి. ఓకే 12 ఆన్సర్ రాబట్టాలి అంటే ఓకే ఫస్ట్ ఏం చేయాలి? -1 చేయాలి. ఓకే నెక్స్ట్ అదేవిధంగా -2 కూడా చేయాలి. ఓకే -1 చేస్తే ఇక్కడ వాల్యూ 11. ఓకే -2 చేస్తే ఇక్కడ వాల్యూ 10. ఈ రెండు ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. దేర్ ఫోర్ 10 11s లేక 11 10s వాల్యూ ఎంత అంటే 110. Therefore right answer is a 110. Therefore second option is a right answer అవుతుంది. ఓకే ఇది ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్. ఓకే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.